హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మామిడికాయల రేట్లు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం డేట్ వచ్చేస్తే 15th 15/4/2026, 15th April 2026. ఈరోజు మనకు నేను మీ నాగరాజు రైతు కలం మీరు చూస్తున్నది. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. ఇక మామిడికాయల రేట్ విషయానికి వచ్చేస్తే ఈరోజు మనకు విసన్నపేటలో బంగినపల్లి వచ్చేస్తే 45 రూపాయల కిలో అయింది, 45 రూపీస్ కేజీ. మనకు ఇది బాగానే ఉంది, కొద్ది షైన్ ఉంది. కొంచెం తక్కువ ఉన్నది 40, 35, 30, 25 రూపీస్ కూడా పోయింది. 30, 35, 40, 45 దాకా కూడా పోయింది. ఒకసారి మనం మంచి కవర్ కట్టింది అయితే దానికి మనకు టాప్ 50, 55 దాకా పోయింది. అంతే, అంతకు మించి అయితే పోలేదు. ఒకసారి మీరు కూడా చూడండి. మ్యాక్సిమం పెద్ద మార్కెట్ తెచ్చే ప్రయత్నం చేయండి. నిన్న మార్కెట్ కంటే కొంచెం విసన్నపేట మార్కెట్ అయితే కొంచెం బెటర్గానే ఉంది. అది ఏమో రీజన్ ఏందో కానీ మొత్తానికి అయితే బెటర్ అయితే రేట్ అయితే కొంచెం సెట్ అయింది నిన్న మొదటితో పోలిస్తే. ఇంకోటి ఇక్కడ బంగినపల్లి మనకు మీడియం వచ్చేస్తే 33 రూపాయలు, 33 రూపీస్, 33 రూపాయల కిలో కూడా పోయింది. తోతాపూరి అడిగారు. తోతాపూరి నాకు తెలిసి కింద కామెంట్లో కొందరు చెప్పిన ప్రకారం ఏంటంటే, మనకు అక్కడ వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే 8 రూపాయల కిలో కూడా పోయింది. చాలా లో గ్రేడ్ ఇది. ఒకటి తోతాపూరి మాత్రం తగ్గుతుంది. నేను దీని మీద మనం ఎన్నిసార్లు సానుభూతి వ్యక్తం చేసినా రేట్లు ఏం పెరగదు కాబట్టి దాన్ని ఏం చేస్తాం, మార్కెట్ అట్లుంది. తోతాపూరిది కోత మామిడికాయలు. సో తోతాపూర్లకి అయితే జర కష్టమే ఉంది. జర మ్యాక్సిమం అది టాప్ పర్టికులర్ చిన్న మార్కెట్లకు పోతే చాలా తక్కువ ఉంది. ఇది ఒకటి చూసుకోండి. మ్యాక్సిమం మీకు ఎక్కువ వెళ్ళి ఉంటే పెద్ద ప్లేస్కి వెళ్ళి ఒకసారి బయ్యర్లు కానీ కాంటాక్ట్ చేయండి. మీరు హైదరాబాదు, కర్ణాటక, కరీంనగర్, వరంగల్, నిజామాబాదు, జగిత్యాల, ఈ కర్ణాటక సైడ్ అయితే అటు వాళ్ళు కానీ అడిగితే నేను వాళ్ళ బయ్యర్స్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నాందేడు, పూణే, నాగ్పూరు, ఔరంగాబాదు వాళ్ళందరూ ఈ నెంబర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తా. మ్యాక్సిమం పెద్ద మార్కెట్కి పంపించే ప్రయత్నం చేయండి. అట్లయితేనే కొంచెం సిండికేట్ మార్కెట్ కాకుండా కొంచెం మంచి రేట్ వచ్చే ఛాయిస్ ఉంది. ఇది ఒకటే గుర్తుకోండి. ఇంకోటి హైదరాబాద్ వచ్చేస్తే మన కేవీఆర్ మార్కెట్లో హిమాయత్ 190 రూపీస్ పోయింది. మీడియం బాగా షైన్ ఏం లేదు, నా మీడియం ఉంటే 190 రూపీస్ పోయింది. 190 రూపాయలు హిమాయత్. 100 రూపాయలు కేసరి పోయింది. మనకు ఇదే ఇందులో కేసరి 100 నుంచి 100, 120, 130 దాకా కూడా పోయింది. ఒక్కొక్క మార్కెట్ ఒక షైన్ కలర్ను బట్టి ఒక్కొక్క దగ్గర ఒక రకం పోయింది. కేసరి, హిమాయత్ అయితే టాప్లో ఉన్నాయి ఇప్పటికి మనకు ఉన్న దాంట్లో పోలిస్తే. బంగినపల్లి వచ్చేస్తే మనకు 90 రూపీస్ పోయింది. ఇదే మన కేవీఆర్ మార్కెట్లో హైదరాబాద్లో 110 రూపాయలు కూడా పోయింది. మంచి కలర్ ఉన్న కాయ. ఈ నెక్స్ట్ ఇదే గోల్డ్ మంచి షైన్ ఉన్నది అయితే 126 రూపాయల కిలో అయింది. 126, 126 రూపీస్ కేజీ పోయింది. అదే బంగినపల్లి ఆర్ఎఫ్సీలో. ఇది కేసరి వచ్చేస్తే అక్కడనే 90 రూపీస్ కేజీ పోయింది మీడియం. అదే మనం నిన్న కరీంనగర్లో మాట్లాడుకుంటే కేసరి 75 రూపీస్ కూడా కేజీ కూడా పోయింది. ఆర్ఎఫ్సీలో మనకు దశేరి వచ్చేస్తే 75 రూపీస్ కేజీ పోయింది. ఇది మనకు మనం చూసిన కాడికి లోయెస్ట్ అంటే దశేరి ఇక్కడనే ఆర్ఎఫ్సీలో. అది మీడియం ఉంది కాయ, దాని తగ్గట్టు పోతుంది. టాప్ వచ్చేస్తే మనకు 110, 120 దాకా కూడా పోయినాయి దశేరిలో. నెక్స్ట్ గోల్డ్ బాదాం వచ్చేస్తే మనం ఇంతో చెప్పినట్టు 126, 126 కిలో పోయింది. దశేరి వచ్చేస్తే 75 రూపీస్, 75 రూపాయల కిలో కూడా పోయింది. ఇదే ఆర్ఎఫ్సీలో. ఎంఎస్సీలో బాదాం వచ్చేస్తే మనకు లోయెస్ట్ 60 రూపాయల కిలో కూడా పోయింది. ఒక్కసారి చూడండి, మనకు ఒకటే మార్కెట్ కాదు, ఒక 4-5 మార్కెట్లు చూసి ఎంత బాగుందో చూసి దానిలోకే తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి. వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ చేయండి. మన కాయ ఇట్లుంది, దానికి ఏ రేట్ పడుతుంది, దాన్ని ఆ రకంగా తెలుసుకుని ప్రయత్నం చేయండి. మీకు అది కొంచెం డౌట్ అనిపిస్తే ఒకసారి మార్కెట్కి వెళ్ళి కూడా చూడండి. వాళ్ళు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అట్లయితేనే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అడిగి వెళ్ళొచ్చా లేదా, లేకపోతే బయ్యర్స్ నెంబర్స్ కావాలంటే కూడా నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. చాలా వరకు నేను ఇస్తున్నా. ఇంకా మీరు కింద కాంటాక్ట్లో అడిగిన వాళ్ళకి కానీ ఇంకోటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావండి. అందులో అడిగితే నేను ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. చాలా వరకు యూట్యూబ్లో అడిగితే దానికి నేను పర్టికులర్ ఇండివిజువల్ ఇవ్వలేను కాబట్టి అట్లా మిస్ అయిపోతుంది. ఒకసారి వాట్సాప్ లింక్ మన ఫస్ట్ కామెంట్లో ఉంటుంది, ఒకసారి చూడండి. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ కూడా వేయండి. ఇంకోటి మన గుల్బర్గాలో వచ్చేస్తే బాదాం వచ్చేస్తే బంగినపల్లి బెనిషా, ఇది ఒకటి 60 రూపాయల కిలో అయింది, 60 రూపీస్ కేజీ. ఇది మాత్రం గుల్బర్గాలో తగ్గింది. మనకు నిన్న మొన్నటితో పోలిస్తే కొంత తగ్గుతూనే వస్తుంది. లాల్బాగ్ వెరైటీ వచ్చేస్తే సింధూరా వెరైటీ వచ్చేస్తే మనకు 53 రూపాయల కిలో అయింది. సింధూరా, లాల్బాగ్, సంతూరా ఈ 3 రకాలు, మూడింటికి ఒకటే పేరు. 53 రూపాయల కిలో. చాలామంది అడుగుతున్నారు సింధూరా, సంతూరా వెరైటీ ఎంత అని.
మనకు బయ్యర్స్ కూడా అడుగుతున్నారు, ఆంధ్ర సైడ్ ఉన్నారా బయ్యర్స్ అని. ఒకసారి మీరు తెలుసుకునే ప్రయత్నం, మీరు చెప్పే బయ్యర్స్ ఏమైనా ఉంటే మీరు చెప్పండి, మీరు ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఫార్మర్స్ అయినా బయ్యర్స్ అయినా, ఎస్పెషల్లీ ఆంధ్ర సైడ్ బయ్యర్స్ ఉంటే నాకు ఇన్ఫార్మ్ చేయండి. లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ నెంబర్లు ఉన్నా నాకు చెప్పిన నేను వాళ్ళను కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ ఇదే మన కరీంనగర్లో వచ్చేస్తే మనకు దశేరి 60 రూపాయల కిలో కూడా పోయింది. మనం చెప్పినాం కానీ నిన్న ఆల్రెడీ. ఇది లోయెస్ట్ ఆఫ్ ది లోయెస్ట్ కరీంనగర్లో దశేరి, ఇంత తక్కువ పోలేదు. ఇంకోటి హిమాయత్ వచ్చేస్తే మనకు 170 రూపాయల కిలో పోయింది హైదరాబాద్లో. సో ఇది ఫైనల్గా మనకు వరంగల్లో మాత్రం మా రేటు రీజనబుల్గానే ఉంది. 75, 60 నుంచి 75, 80 దాకా నడుస్తుంది. బంగినపల్లి బాదామి దశేరి వచ్చేస్తే 70 నుంచి 90 మధ్య నడుస్తుంది, 70 to 90 రూపీస్. బాదాం వచ్చేస్తే 60 to 90 అట్లా నడుస్తుంది. కేసరి మొన్న 122 పోయింది, ఈరోజు కూడా 110, 130, 120 దాకా పోయింది. 110 నుంచి 120 దాకా పోయింది కేసరి. మనకు మీడియం ఉంటే 70 నుంచి కూడా నడుస్తుంది. ఒకసారి చూడండి, మీ కాయ దానికి తగ్గట్టు వర్తీగా ఉంటే దానికి మంచి మాల్ ఉంటే మంచిగా పోతుంది. ఇంకోటి ఏంటంటే పిక్క కట్టిన కాయలే తీసుకురండి, ఇప్పటికీ రేట్లు అయితే బాగానే ఉన్నాయి. ఇంకోసారి ఏంటంటే చాలా వరకు షాప్ వాళ్ళు కానీ కాంటాక్ట్ అయ్యి మన ఈ కాయకి ఎట్లా రేట్ పడుతుంది ఏంటంటే తెలుసుకునే ప్రయత్నం చేసి వచ్చే ప్రయత్నం చేయండి. ఇంకోటి ఏంటంటే ఆంధ్ర సైడు చాలా వరకు బయ్యర్స్ కుమ్మక్కయ్యారు, బయ్యర్స్ అనే కాదు మండీస్ కుమ్మక్కయ్యారు, వాళ్ళు రేట్లు డౌన్ చేస్తుర్రు. సో మీరు ఫార్మర్స్ ఒక అండర్స్టాండింగ్ మీద మీరు ఒక కమ్యూనిటీలా గ్యాదర్ అయితేనే మీకు మంచి రేట్ వస్తుంది, లేకపోతే చాలా ఫ్యూచర్లో చాలా కష్టమైంది. ఒకసారి చూసుకోండి. ఇప్పటికే నాకు చాలామంది చెప్పారు ఏంటంటే ఇప్పటికే చాలా ఖర్చులు అయిపోయినాయి అని చెప్పారు. సో దీనికి కవర్ చేసుకోవాలంటే మీరు మంచి రేట్లో తలగాల్సిందే. మీరు ఇక్కడ కాంప్రమైజ్ అయిపోతే మీరు చాలా కష్టమైంది, ఇది ఒకటి గుర్తుంచుకోండి. లేకపోతే రేపు మామిడి తోటలో ఇంకోటి బయ్యర్స్కి చెప్పేది ఏంటంటే మాకు వస్తుందిగా లాభం అనుకుంటారు. ఇట్లా వేస్తే రేపు ఫ్యూచర్లో మామిడి తోటలు వాళ్ళు ఉంచారు, వేరే తోటలు వేస్తారు. అప్పుడు మీ బంగారు గుడ్డు పెట్టే బాతును మీరు కోసుకొని తిన్నట్టు అవుతుంది, మీకు కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఒకసారి మీరు ఆలోచించండి. ఇంతే. ఇంకా మనకు నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే ఆల్మోస్ట్ అన్ని కవర్ అయినా అనుకుంటున్నా. కరీంనగర్లో 60 నుంచి 70, 75 దాకా పోయింది. బంగినపల్లి 60 నుంచి 75 దాకా పోయింది. మనకు దశేరి వచ్చేస్తే 55 నుంచి 80 రూపాయల దాకా పోయింది, 55 to 80 రూపీస్. ఆల్మోస్ట్ అన్ని కవర్ అయినాయి. మనకు ఆపస్ వచ్చేస్తే 110 రూపాయలు, 120 రూపాయల కిలో పోయింది. మన మహారాష్ట్రలో నాందేడ్లో 110 to 120 రూపీస్ పోయింది. హపాస్ వెరైటీ రత్నగిరి ఆల్ఫాన్సో. సువర్ణరేఖ వచ్చేస్తే 90 రూపీస్ కేజీ పోయింది. చాలామంది అడుగుతున్నారు. సుందరి సువర్ణరేఖ 90 to 100 మధ్య పోయింది. ఇది కొంచెం డౌన్ కూడా అవుతుంది ఒక్కోసారి. చూడండి, చిన్న రసాలు మనకు 40 నుంచి 60 మధ్య నడుస్తుంది, 40 నుంచి 60 రూపాయల మధ్య చిన్న రసాలు. పెద్ద రసాలు వచ్చేస్తే మనకు 50, 60, 50 కొంచెం లో ఉంటే 50 నుంచి 100 మధ్య నడుస్తుంది పెద్ద రసాలు. ఇవన్నీ చూసుకొని మన మార్కెట్కి తెచ్చే ప్రయత్నం చేయండి. ఇంకోటి మాల్గోవా, కొన్ని వెరైటీస్ ఉన్నాయి, ఆమ్రపాలి, నాకు కొన్ని ఎగ్జాక్ట్ టైంకి ఐడియా వస్తలేదు. ఇటువంటి వెరైటీలు ఇంకా మార్కెట్లకు చాలా తక్కువ వస్తున్నాయి. వాటికి రేట్ ఉంటుంది, కాకపోతే రావట్లేదు. ఒకసారి చూడండి. మాల్గోవా, ఆమ్రపాలి, ఇంకోటి సమ్మేద ఉంది. పైరీ వచ్చేస్తే 100 రూపీస్ కేజీ పోయింది, 100 రూపాయల కిలో. మనకు ఇది పైరీ చాలామంది తెస్తుంటారు, రస్పూరి అంటారు, అది కర్ణాటక సైడ్ది. అది 100 రూపీస్ కేజీ పోయింది, కొంచెం ఒక 10 రూపాయలు అటు ఇటు పోయింది అది మాల్ను బట్టి. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. కామెంట్లో చాలా వరకు కొన్ని ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావండి, నేను ఫస్ట్ మెసేజ్లో పిన్ చేస్తున్నా. ఇంకోటి కాంటాక్ట్ నెంబర్లు అడుగుతున్నారు. కాంటాక్ట్ నెంబర్లు నేను April 1 నుంచి 7th వరకు ఇచ్చిన వీడియోలో చాలా వరకు చెప్పిన, అందులో ఉంటాయి. మీకు ఏమన్నా ఇంకా మిస్ అయినవి ఉంటే నన్ను అడగండి. నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఇంకా మన హైదరాబాదు, ఈ దగ్గరలో ఎక్కడైనా నెంబర్, కర్ణాటక, నాగ్పూర్, నాందేడ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఇక్కడ ఈ దగ్గరలో ఎక్కడైనా మీకు ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడైనా మీరు బయర్స్ కానీ నెంబర్ కానీ ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఫార్మర్స్ కూడా చాలా వరకు కాంటాక్ట్ అయితే మనకు తీగలపల్లి దగ్గర మనకు ఒక 10 టన్నుల బంగినపల్లి మామిడి వెరైటీ ఉంది. ఒకసారి మీకు వాళ్ళ కొనేవాళ్ళు ఉంటే బయర్స్ ఉంటే మీరు సిద్దిపేట కోయడ మండలం దగ్గర ఉంది. మీరు అన్న కొనే ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మీరు కన్సల్ట్ అవ్వండి. మీకు అవసరం ఉంటే మీరు ఫార్మర్ నెంబర్ ఇస్తా, వాళ్ళు ఒకసారి కన్సల్ట్ కావచ్చు. లేదా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి అడిగినా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. కోయడ మండల్, కోయడ దగ్గర, కోయడ నుంచి 6 కిలోమీటర్ వస్తుంది. ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీరు గ్యాదర్ అయితే
బాగుంటుంది. ఓకే, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.